హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని కాంప్రమైజ్ అవ్వడానికి లండన్లో కలిశారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. దీంట్లో నిజమెంతుంది? పాసిబుల్ అంటారా సార్? అంటే రాజకీయాల్లో ఏదన్నా పాసిబులే, కలవలేరు అని చెప్పలేము మనం. బట్ ఎందుకు ఈ వార్త వైరల్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నారు, ఇది ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు చేస్తున్నారా, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా? మొత్తానికి చంద్రబాబు జగన్ భేటీ లండన్లో అని ఒక వార్త వస్తుంది. ఎందుకంటే జగన్ కూడా లండన్లో అక్కడున్న ఎన్ఆర్ఐల్ని కానీ ఎవరిని కలవలేదు. చంద్రబాబు అసలు ఏ ఊరిలో ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. మొన్నటి వరకు ఇటలీ అని సాక్షి వీళ్ళు రాశారు, ఇటలీలో. కానీ సాక్షి దగ్గర ఏమీ సాక్ష్యం లేదు ఉన్నట్టు. ఊరికే రాశారు తప్ప ఉన్నట్టు ఏదన్నా సాక్ష్యం కావాలి కదా, అట్లాంటిది ఏది లేదు. అంటే ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడో చోట పబ్లిక్ ప్లేస్లో నుంచే కదా వెళ్ళాలి. మరి ఎందుకు తెలియకుండా వెళ్ళగలిగారు చంద్రబాబు? ఎలా వెళ్ళగలిగాడు? ఎక్కడా లేదు. ఎవరిని కలవలేదు చంద్రబాబు కూడా. ఎన్ఆర్ఐలను మామూలుగా అయితే ఎన్ఆర్ఐలను అభినందించడం, అక్కడ అవన్నీ హంగామా వ్యవహారం ఉంటుంది. సో ఇందువల్ల డౌట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇతను జగనేమో అట్లా చంద్రబాబు లాగా ఎవరికి తెలియకుండా వెళ్ళలేడు. ఎందుకంటే సిబిఐ కోర్టుకి అన్ని విషయాలు చెప్పాలా, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడు డీటెయిల్స్ ఇవ్వాలి, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీలు సిబిఐకి ఇవ్వాలి, కోర్టుకి కూడా ఇవ్వాలి. సో సిబిఐకి కోర్టుకి అతను ఈరోజు ఎక్కడున్నాడు, 4 గంటలకు ఎక్కడున్నాడు, 5 గంటలకు మొత్తం సిబిఐకి కోర్టుకి అతని ప్రోగ్రామ్ అంతా ఇవ్వాలి. కానీ చంద్రబాబు, నిజానికి చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి. చంద్రబాబు కూడా బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు కూడా పర్మిషన్ తీసుకోవాలి మామూలుగా అయితే, కానీ అవేవి చేయకుండా మేనేజ్ చేసుకొని వెళ్ళగలిగాడు చంద్రబాబు. తనకున్న వ్యవహారం వేరే. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిశారు అని ఎందుకు వస్తుంది వార్త అంటే, దానికి ఒక కారణం ఏంటంటే జగన్కి థ్రెట్ ఉంది అని నిన్న కూడా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నాకు ఈరోజు మళ్ళీ ఇంకొన్ని డీటెయిల్స్ తెలిసాయి. అక్కడ లండన్ ఎన్ఆర్ఐస్ కొంతమంది మాట్లాడారు. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే, జగన్కి గతంలో కూడా 2019లో కూడా ఒక 60 మందిని దించారు అక్కడ జగన్ కోసం. సో అనేది ప్రధానంగా ఎవరు దించారంటే తెలుగుదేశం వర్గాలే దించాయనేది వాళ్ళకున్న అభిప్రాయం, ఎవరికి, వైసీపీకి. సో జగన్ని ఎందుకంటే జగన్ కమ్మ సామాజిక వర్గ ఆర్థిక మూలాలని దెబ్బకొట్టాడు. ముఖ్యంగా అమరావతిలో కమ్మ సామాజిక వర్గం అక్కడ అమరావతి మీద చాలా హోప్స్ పెట్టుకునింది. దాంట్లో చాలా ఇన్వెస్ట్ చేశారు. చుట్టుపక్కల ల్యాండ్స్ విపరీతంగా, ఒక అమరావతి అంటే విజయవాడ, గుంటూరు చుట్టుపక్కలే కాకుండా ఇట్లా నరసరావుపేట దగ్గర, తెనాలి వరకు, ఇటు ఆ రౌండ్ మొత్తం విపరీతంగా ఇన్వెస్ట్ చేశారు ఎన్ఆర్ఐలు. సో ఇప్పుడు అదంతా కూడా పడిపోయింది. సో మళ్ళీ జగనే వస్తే ఇంకా వాళ్ళు మర్చిపోవాల్సిందే. వైజాగ్, తిరుపతి, కాకినాడ ఇలాంటివి డెవలప్ అవుతున్నాయి, కానీ అమరావతి ఇంకా డెవలప్ అయ్యేది కష్టమైపోతుంది. సో చంద్రబాబు వస్తే మళ్ళీ వాళ్ళకి ఇది అవుతుంది. కానీ చంద్రబాబు వస్తాడా అనేది డౌట్ ఉంది వాళ్ళకి. అందుకని జగన్ మీద మళ్ళీ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారా? ఏముంది, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి వేల కోట్లు డబ్బులు ఉన్నాయి. వాళ్ళు యునైట్ అవ్వడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. సో మొన్న కూడా మనం చూసాం కదా, ఇక్కడ కోమటి జయరాం వీళ్ళు ఓపెన్గానే డబ్బులు పడేద్దాం, ఎవరెవరికి అవసరాలు ఉంటాయి కనుక్కోండి, ప్రతి ఒక్కడికి, వాడికి పెళ్ళం ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇష్యూస్ ఉంటాయి, 2 లక్షలు ముఖాన్ని కొడదాం అన్నట్టుగా మాట్లాడారు కదా. సో అందువల్ల పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా యునైట్ అవుతున్నారు. వాళ్ళతో పెట్టుకోవడం అనేది జగన్ చేసిన తప్పు. సో వాళ్ళతో ఎవరు కూడా ఇప్పటి వరకు పెట్టుకోలే. ఇప్పటి వరకు రామోజీరావు దగ్గరికి పోలీసులను పంపించిన సీఎం ఎవడు లేడు. అటువంటిది జగన్ దుస్సాహసం చేసి రామోజీరావును అరెస్టుకు ట్రై చేయడం, ఆయన దగ్గరికి సిఐడీలను పంపించడం వాళ్ళ ఇంటికి. ఆయన కూడా అన్నాడు కదా, ఇది కలికాలమా జగన్ కాలమా అని కూడా రామోజీరావు కామెంట్ చేశాడు. నా దగ్గరికి పోలీసులు వచ్చారు, ఎప్పుడు రాలేదని కూడా అన్నాడు. రామోజీరావుని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు. అలాగే చంద్రబాబును కూడా ఇప్పటివరకు ఎవరు జైల్లో పెట్టలేదు. ఈ 2 పనులు అనేవి జగన్ చేసింది. అది ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి పెద్ద ఐకన్స్, చంద్రబాబు అండ్ రామోజీరావు. సో వీళ్ళిద్దరిని టచ్ చేయడం అనేది కూడా వాళ్ళు ఎమోషనల్గా హర్ట్ అయ్యారు.
అట్లాగే వాళ్ళ ప్రయోజనాలు మామూలు కమ్మ సామాజిక వర్గమే క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారీ సామాజిక వర్గం, అది వ్యాపార సామాజిక వర్గం. సో ఈ వ్యాపార సామాజిక వర్గానికి ప్రధానంగా ఏంటంటే వ్యాపార ప్రయోజనాలు ఇంపార్టెంట్. మనకి చూస్తే మనకి 19th సెంచరీలో జమీందారీలుగా ఎక్కువ కమ్మ బ్యాచ్ ఉండేవాళ్ళు. దాని తర్వాత కార్నవాలిస్ వచ్చి రైతువారీ సిస్టమ్ని పెట్టడం. అంటే అప్పటి వరకు ఏంటంటే భూమి మీద ఓన్లీ పంటలను బట్టి ట్యాక్స్ ఉండేది, నువ్వేం పంట పండిస్తే దానికి ట్యాక్స్ ఉండేది. అయితే ఈయన కార్నవాలిస్ వచ్చి ఏం చేశాడంటే భూమిని మెజర్ చేసి ఏ భూమి ఎంత అని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి భూమిని బట్టి ట్యాక్స్ పెట్టారు. ఆ భూమిలో నువ్వేమన్నా పండించుకో, ట్యాక్స్ ఫిక్స్డ్ ట్యాక్స్ కట్టాలి. ఇది ఆ జమీందారులుగా ఉన్న కమ్మ బ్యాచ్కి కలిసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడం, కమర్షియల్ క్రాప్స్ ఎంత వేసుకున్నా కూడా ట్యాక్స్ సేమే కాబట్టి కమర్షియల్ క్రాప్స్ లేకపోవడం. దీనికి ఇంకొక కారణం కాటన్ బ్రిడ్జెస్ కట్టడం, వాటికి వాటర్ని అవైలబుల్గా ఉంచడం, రాజమండ్రి ధవళేశ్వరం కావచ్చు, కృష్ణా బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ. సో వీటి వల్ల కాటన్ను ఒకవేళ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెంచడానికి కట్టుండొచ్చు కానీ ప్రధాన గోలు, బట్ ఇది హెల్ప్ అయింది వీళ్ళకి. సో కాటన్ అండ్ కార్నవాలిస్ వీళ్ళిద్దరు వల్ల కమ్మ సామాజిక వర్గం అనేది కమర్షియల్ క్రాప్స్లోకి వెళ్ళారు. కమర్షియల్ క్రాప్స్ని ట్రేడింగ్కి స్మాల్ టౌన్స్లోకి పక్క టౌన్లోకి రావాల్సిన అవసరం. అలాగా వాళ్ళు ఏం చేశారంటే టౌన్లలోకి రావడం, వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం, ఈ అగ్రికల్చర్ చుట్టూ ఉండే వ్యాపారాలకు కూడా వీళ్ళే చెరుకు ఫ్యాక్టరీలు కావచ్చు, ఎరువుల ఫ్యాక్టరీలు కావచ్చు, వీటిలంతా కూడా కమ్మ సామాజిక వర్గం రంగంలో ఎదిగింది. అదే టైంలో రెడ్డీస్ ఏమో కాంట్రాక్టులుగా ఉంటున్నారు, రైల్వే కాంట్రాక్టులు, అలాగే రాయలసీమలో ముఖ్యంగా. ఇలాగ కమ్మ సామాజిక వర్గానికి చారిత్రకంగా ఇవన్నీ హెల్ప్ అయ్యి వీళ్ళు బిజినెస్ కమ్యూనిటీగా మారారు. సో మారినప్పుడు వాళ్ళలో యునైట్ కూడా అవ్వడం మొదలైంది. వాళ్ళు వ్యాపారాని కోసం వాళ్ళు కమ్మ ఇక్కడ కాకుండా కోయంబత్తూరులో ఉన్న నాయుడుస్ అంటారు వాళ్ళతో కూడా వీళ్ళకి తమిళనాడులో ఉన్న వాళ్ళతో కూడా సంబంధ బాంధవ్యాలు ఉండడం, ఇవన్నీ జరిగాయి. అలాగా వీళ్ళు యునైటెడ్గా ఉంటారు బిజినెస్ ఇంట్రెస్ట్లో. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం అనేది ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్లో జగన్ దాన్ని దెబ్బ కొట్టాడు. ఆ హెజమోని అంటారు, ఆధిపత్యం. ఆ ఆధిపత్యాన్ని ఎమోషన్ లెవెల్లోనూ కొట్టాడు, బిజినెస్ లెవెల్లోనూ దెబ్బ కొట్టాడు. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళంతా యునైట్ అయ్యి జగన్ని ఏదన్నా హామ్ చేద్దాము అనే ఉద్దేశం ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వేరే రకమైన మనకేం తెలియదు, బట్ వైసీపీ వాళ్ళ ఇన్సైడ్ వాళ్ళకున్న ఇదేం. అందుకనే నిన్న కూడా మనకి లండన్లో ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ ప్రమాదంలో ఉన్నాడు, మనం ఆయన్ని కాపాడుకోవాలా అనడం ఉద్దేశం కూడా ఏంటంటే జగన్ ఎందుకు మన అందరినీ కలవలేకపోతున్నాడు, ఎక్కువ ఎమ్మెల్యేలను వీళ్ళని ఎందుకు కలవలేకపోతున్నాడు అంటే అతనికి థ్రెట్ ఉంది, అందుకనే అతను పరదాలు ఇవన్నీ కట్టుకొని వస్తాడని కూడా తెలుగుదేశం మీడియా జగన్ని కామెడీ చేస్తుంటారు. నిజానికి జగన్కి విపరీతమైన థ్రెట్ ఉంది కాబట్టే జగన్ జాగ్రత్తగా ఉంటున్నాడు, మనం అందరినీ కలవలేకపోతున్నాడు. నా అదృష్టం నేను కలవగలిగాను కాబట్టి ఇప్పుడు చెట్టున కాసిన పువ్వులన్నీ దేవుడి దగ్గరికి అన్ని పువ్వులు వెళ్ళవు, కొన్ని నేలలో జారుతాయి. అలాగా నాకు అదృష్టం ఉండడం వల్ల జగన్ నన్ను కలిశాడు. సో మీరు కలవలేదని మీరేం బాధపడకండి, మనం జగన్ని సేవ్ చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడినట్టుగా మనకి అర్థమైంది. అదేదో చంద్రబాబుతోనే తేల్చుకుందాం, నాకు మీ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనేమి ఇంట్రెస్ట్ లేదు, నేను అమరావతి డెవలప్మెంట్ కంటే ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ అది ఉందని వెళ్ళాను తప్ప నాకు దీని మీద ఏమో గ్రడ్జి లేదు, లేకపోతే మీ సామాజిక వర్గం మీద గ్రడ్జి లేదు అన్నది అతను ఏమన్నా చెప్పాలనుకున్నాడా. ఎందుకంటే థ్రెట్ అనేది ఎప్పటికీ కంటిన్యూస్గా ఉండిందనుకో అది ఇబ్బంది అవుతుంది కదా, ప్రజల్లోకి వెళ్ళలేడు, ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజలు దూరం అవుతారు. సో అందుకని జగన్ రేపు అధికారం దూరం అయితే జగన్కి ఏం సెక్యూరిటీ ఉంటుంది, ఎంతున్నా పెద్ద ఇది లేదు కదా. సో ఆ యాంగిల్లో నుంచి జగన్ ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేశాడా అని తెలియదు, చేసుండొచ్చు, ఎందుకంటే చేయరనే ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఏమైనా ఉందా అనేది డౌట్. ఎందుకంటే నిపులేందు పొగరాదు అన్నట్టుగా లండన్లో వీళ్ళిద్దరూ కలిశారా లేకపోతే ఏదైనా రాయబారం జరిగిందా అనేది తెలీదు. కొంతకాలానికి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.